మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబంలో ఉన్నాం. మనం నందివనపర్తి అనే ఒక సంసార కుటుంబంలో ఉన్నాం కాబట్టి దయచేసి దాన్ని మనసులకి తీసేసి ఇంత చక్కటి కార్యక్రమం చేసిన ఈ ఆర్గనైజర్లకి, ఎంపైర్ కి అండ్ ముఖ్యంగా క్రికెట్ టీం సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత ఏందనేది కూడా మిత్రుడు చెప్పాడు. మీకు ఇంత చక్కటి అవకాశం దొరుకుతుంది కాబట్టి మనం ఈ క్రికెట్ వల్ల, ఈ ఆటల వల్ల మన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క ఆటల వల్ల మనం ఆడే ఆట ఏదైతే ఉందో మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి వెళ్తే కూడా వాళ్ళ యొక్క మన నందివనపర్తి ఊరు పేరుని, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కుటుంబ పేరుని కూడా మనం పైకి తీసుకుపోగలుగుతాం. ఎందుకంటే ఎవరి దగ్గర ఏ నైపుణ్యం ఉందో తెలియదు, ఎవరి దగ్గర ఎంత కసి ఉందో తెలియదు, ఎవరికి ఏ దాంట్లో నైపుణ్యం ఉందో. సంవత్సరానికి ఒకటిసారి పెట్టి చాలా గ్రాండ్ గా చేసి, ఇప్పుడు ఇదే కాదు వచ్చే రోజులలో కూడా, రాబోయే రోజుల్లో కూడా ఇంతకంటే మంచిగా చేసి ఊరు పేరుని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి తీసుకుపోస్తారని ఆశిస్తూ ఈ సభాముఖంగా అందరికీ గతంలో కూడా గ్రామ పెద్దలు అండ్ వేరే యూత్ కానీ వేరే ఆర్గనైజర్లు కానీ NPL 1, 2, 3 చేశారు. నేను NPL సీజన్ 4 చేసిన మా అమ్మగారి జ్ఞాపకాలంలో. ఈ యొక్క క్రీడాకారులు అంటే ఈ యొక్క NPL సీజన్ 4 పెట్టడం కారణం ఏంటంటే, ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ తోటి ఊర్లో ఒక ఐక్యత స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఈ యొక్క క్రీడాకారులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు ఎదిగి ఈ యొక్క ఊరిని, ఈ యొక్క మండలాన్ని కూడా పేరు తేవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క టోర్నమెంట్ పెట్టడం జరిగింది.